బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. టీడీపీ కేంద్ర కార్యాలయ దాడి కేసులో నేడు ఆళ్ల రామకృష్ణారెడ్డిని విచారణకు పిలిచింది సిఐడి. దీంతో ఆళ్ల నేడు విచారణకు హాజరయ్యే అవకాశాలున్నాయి. ఈ దాడి కేసులో 127వ ముద్దాయిగా ఆళ్ల ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డిని 120వ నిందితునిగా పేర్కొంటూ 2 వారాల క్రితం సిఐడి విచారణ జరిపింది. మరోవైపు కొందరు నిందితులు అరెస్టు నుంచి కోర్టు ద్వారా రక్షణ పొందారు. అయితే వారందరికీ నోటీసులు జారీ చేయడంతో పాటు కేసు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు సిఐడి రెడీ అయ్యింది. ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, నందికం సురేష్, దేవినేని అవినాష్, న్యాయవాది గవాస్కర్లు ఇప్పటికే విచారణ ఎదుర్కొన్నారు. ఇక మనం చూస్తున్నాం, ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుందో అందులో నేడు ఆళ్ల రామకృష్ణారెడ్డిని విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది. సిఐడి ఇప్పటికే విచారణకు పిలవడం కూడా జరిగింది. ఇక దీంతో ఆళ్ల నేడు విచారణకు హాజరయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ దాడి కేసులో ఆళ్లని 127వ ముద్దాయిగా కూడా చేర్చడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి అందుబాటులో ఉన్నారు. రైట్ సాయి, మనం చూస్తున్నాం ఇప్పటికే సిఐడి ఆదేశాలతో విచారణకు హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆళ్ల దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఏ సమయానికి విచారణకి హాజరవ్వచ్చు, అదేవిధంగా విచారణలో భాగంగా ఎటువంటి ప్రశ్నలు సంధించే అవకాశం కనిపిస్తుంది సిఐడి అధికారులు? లేక ఈరోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడికి సంబంధించినటువంటి కేసులో మొదటిసారి విచారణకి రావాలంటూ కూడా సిఐడి అయితే వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈరోజు వస్తారనే విధంగా కూడా కొంత కార్యాలయం అయితే ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం కూడా ఆర్కే అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అరెస్ట్ ఉండేటటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి కంపల్సరీగా విచారణకు అయితే హాజరయ్యేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో 127వ ముద్దాయిగా ఆర్కేని కూడా చేర్చడం జరిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది ప్రముఖులను కూడా విచారణ చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఈ దాడికి సంబంధించిన అంశంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు ఆ రోజు దాడికి సంబంధించి ప్రబలించినటువంటి పరిస్థితులు ఉన్నాయనే దానికి సంబంధించి ప్రస్తుతం అయితే విచారణలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 120వ ముద్దాయిగా ఉన్నటువంటి నిందితుడిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణను కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆళ్ల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి విచారణ కూడా ఈరోజు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఎన్ని గంటలకు వస్తారు ఏంటనే దానిపైన మాత్రం ఇంకా సందిగ్ధత ఏర్పడిందనే విధంగా చెప్పచ్చు. కాకపోతే కంపల్సరీగా హాజరయ్యేటటువంటి అవకాశాలు ఉన్నట్టు మాత్రం కొంత ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కంపల్సరీగా ఒకవేళ కనుక ఆళ్ల రామకృష్ణారెడ్డి కనుక ఈ విచారణపై వస్తే మాత్రం పోలీసులు ఆ రోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి దాడి జరిగినటువంటి సమయంలో ఎక్కడ ఉన్నారు, దాడికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసా, తెలియకుండానే అక్కడ ఏదైనా ఇన్వాల్వ్మెంట్ జరిగినటువంటి పరిస్థితులు ఉందా, అంటే కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అధినేతల నుంచి ఏమన్నా ఆదేశాలు ఆర్కేకి రావడం జరిగిందా అనే సంబంధించినటువంటి అంశాలపైన విచారణ జరిపేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ దాడికి సంబంధించినటువంటి జరిగినటువంటి సమయంలో ఆర్కే కూడా కొంత అక్కడ ఉన్నటువంటి సమాచారం కానీ ఆయన దగ్గరలో ఉండటం కానీ మొబిలైజ్ అంటే ఎవరైతే కార్యకర్తలకు సంబంధించినటువంటి వాళ్ళు మొబిలైజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది అనే విధంగా కూడా కొంత సిఐడి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన దానిపైన విచారణ అయితే జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి పోలీసులు అడిగేటానికి సంబంధించిన దాంట్లో ఆర్కే ఎలాంటి సమాధానం ఇస్తారనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే అనేక మంది దగ్గర కూడా విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలో వారు ఇచ్చినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా సిఐడి అధికారులు నోట్ చేసుకుంటున్నారు. వారు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఆర్కేని కూడా విచారించేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా ఈ కేంద్ర కార్యాలయానికి దాడి జరిగినటువంటి సమయంలో ఆర్కే ఎక్కడ ఉన్నారు, ఆ రోజు ఎవరెవరితో కాంటాక్ట్లోకి వెళ్ళటం జరిగింది, ఆర్కేకి ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు తెలిసింది అనే దానికి సంబంధించినటువంటి అంశాలపైన అయితే విచారణ అయితే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరి వాటికి ఏ విధంగా సమాధానం ఇస్తారనేది కూడా చూడాలి. కంపల్సరీగా ఈ కేసులో అయితే
ఆళ్ల రామకృష్ణారెడ్డిని కూడా అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్లు కూడా కొంత వైఎస్ఆర్సీపీ కానీ ఇటు ప్రభుత్వాల్లో కూడా కొంత జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ కేసును ఏ విధంగా ఎదుర్కొంటారనేది కూడా చూడాలి. ఇప్పటికే అనేక మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయినాయి, వాళ్ళ దగ్గర కూడా విచారణ చేపట్టారు. వాటి ఆధారంగా అయితే పూర్తి స్థాయిలో ఈరోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి విచారణ కూడా కొనసాగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి. ఇక మనం చూసుకుంటే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డికి విచారణకు పిలిచారు సిఐడి అధికారులు. దీంతో ఈ రోజు ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో ఆళ్ల 127వ ముద్దాయిగా ఉన్నారు. ఇక సజ్జన 120వ నిందితులుగా పేర్కొంటూ సిఐడి 2 వారాల క్రితమే తను కూడా విచారణ జరిపించడం జరిగింది. ఇక ఈ రోజు ఆళ్ల సిఐడి విచారణకు హాజరైతే ఎటువంటి అంశాలని పేర్కొనే అవకాశం కనిపిస్తుంది, ఎటువంటి క్వశ్చన్స్ సిఐడి అధికారులు వేస్తారనేది కూడా మనకి